ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా జ్యోతుల్ నెహ్రూ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, కొండ్రు మురళీ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మరి ఆంజనేయులు గారు, శిరీష గారు, చరితారెడ్డి గారు, ఇట్లా చాలామంది గౌరవ సభ్యులందరూ కూడా ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి గత 5 సంవత్సరాల పాలన విధ్వంసం సంబంధించి తమ నియోజకవర్గం కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ఈ యొక్క 12-14 నెలల కాలంలోనే ఈ యొక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు జరిగినటువంటి అభివృద్ధిని కూడా ఈరోజు మరి చర్చలుగా మరి మన ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా మరి మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల మేరకు, ఎందుకంటే మేము కూడా ఆయన దగ్గర నుండి చూసినప్పుడు ఆయన నుంచి ఒకటే మేము చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, జలం ఉంటేనే జనం ఉంటారు, జలం ఉంటేనే ప్రగతి ఉంటుంది, జలం ఉంటేనే ఉనికి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే మనం కూడా చూసాం, ఏ దేశ చరిత్ర చూసినా, ఏ ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా కూడా పల్లెల నుండి పట్టణాల వరకు కూడా మహానగరాల వరకు కూడా చూస్తే నదుల యొక్క వనరులను ఉపయోగించుకునే నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అటువంటి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 100% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్. అటువంటి వ్యవసాయానికి ఒక ఆయువు పట్టు, ఒక ఆధారం జలవనరుల శాఖ అనే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు గుర్తించి ఆ యొక్క జలవనరులతోటే ఆ జలవనరుల్ని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రంలో ఒక సిరి సంపద ఉంటుంది, రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చొచ్చు అనేటువంటి ఆలోచనతోటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పనిచేసేటువంటి విధానం ఏదైతే ఉందో. ఎందుకంటే మనం చూసాం ఆ రోజు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఒకసారి చరిత్ర కనుక తిరిగి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాష్ట్ర జలవనరులు ఏ రకంగా ఉన్నాయనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు మరి అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం అంతా కూడా చూస్తే నదుల పరిసర ఏదైతే అనుబంధమైనటువంటి డెల్టాలు, కాలువలు, వాగులు, వంకలు, వర్షాధార చెరువుల చెంతనే ఆ రోజు వ్యవసాయం ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు చూస్తే వ్యవసాయం సంబంధించినటువంటి విస్తీర్ణం కూడా చాలా పరిమితంగా ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మెట్ట ప్రాంతాలంతా కూడా పూర్తిగా వర్షాధారంతో సాగేటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. దాని ఫలితంగా వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు కరువు రక్కసి కోరల్లో ఆ రోజు రాష్ట్రం కానీ రైతులు కానీ చిక్కుకున్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే వ్యవసాయం కానీ ఇరిగేషన్ కానీ చరిత్రే మారిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకు మనందరికీ తెలుసు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే మెట్ట ప్రాంతానికి సంబంధించి భూగర్భ జలాలను వెలికి తీయడం ద్వారా సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో కరెంటు వినియోగానికి ఆ రోజు సబ్సిడీ ఇచ్చి ఈరోజు మెట్ట ప్రాంతాలు సైతం, ఏదైతే రాయలసీమ ప్రాంతాలు సైతం మరి ఏదైతే కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈరోజు ఏ ప్రాజెక్టు చూసినా, ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఆశయం ఏదైతే ఉందో దాన్ని పుణుకు పుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగించడంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు, ఒక తెలుగు గంగ కానీ, ఒక హంద్రీనివా కానీ, ఒక గాలేరు నగర్ కానీ, ఒక వెలిగొండ కానీ, ఒక పోలవరం కానీ, ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఇట్లా ఏ ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ కూడా, అదేవిధంగా ఏ రిజర్వాయర్ అయినా ఇప్పుడే సభ్యులు చెప్పారు, ఏదైతే ఒక గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, ఏదైతే మరి చిత్రావతి, మరి మైలవరం, జీడిపల్లి, గొల్లపల్లి, చెర్నోపల్లి, ఇలా ఏ రిజర్వాయర్ ఏ ప్రాజెక్టు చూసినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టంగా ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష.
నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా ఈ ప్రాజెక్టుల పేర్లు చెప్పినా, ఈ రిజర్వాయర్ల పేర్లు చెప్పినా తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక శాండ్, ఒక ల్యాండ్, ఒక మైన్, ఒక లిక్కర్, ఈ మాఫియా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలు కానీ, అదేవిధంగా ఏదైతే మరి రాయలసీమ ప్రాంతాలు కానీ ఈరోజు డెల్టా ప్రాంతాన్ని తలదిన్నేటువంటి విధంగా సిరులు పండుతున్నాయన్న. మరి ఆ రోజు మనం చూసాం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక స్వర్ణయుగం. ఆ రోజు రాయలసీమ అంటే ఒక రతనాల సీమగా వెలుగొందినటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో చూసాం. ఎందుకంటే ఆ రోజు రాయలసీమలో ఉన్నటువంటి తటాకాలన్నీ కూడా జలకలతో నిండు కుండల్లాగా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో చూసాం. మళ్ళీ తిరిగి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క రతనాల సీమ ఏదైతే ఉందో ఈవేళ రాయలసీమలో ప్రతి జలాశయం కూడా నిండు కుండల్లాగా కలకల్లాడుతూ ఉన్నాయని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి విషయంలో ఈవేళ స్పష్టంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఇంత అభివృద్ధి వైపు, సంక్షేమ వైపు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఈరోజు అదే రకమైనటువంటి డ్రామాలు, అదే రకమైనటువంటి సెట్టింగ్స్ పెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాం. మేము కూడా ఏదైనా డ్రామాలంటే ఎక్కడైనా రాజకీయ నాయకులు ఏదైనా డ్రామా లేకపోతే సినిమాల్లో సెట్టింగ్లు చూసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష. కానీ రాజకీయాల్లో కాకుండా రైతాంగంలో కూడా అంటే రైతుల దగ్గర కూడా డ్రామాలు, రైతుల దగ్గర కూడా సెట్టింగ్లు వేసేటటువంటి పరిస్థితి మరి ప్రపంచ చరిత్రలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరే మనం చూసినటువంటి పరిస్థితి ఉందేమని అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే మరి ఆ రోజు ఏదైతే హంద్రీనివా, ఎందుకంటే హంద్రీనివా ఏదైతే ఉందో ఆ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక అర్బస్తా సిమెంట్ పెట్టలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఆఖరికి కరెంటు బిల్లుల బకాయిలు కూడా చెల్లించకుండా వదిలిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే కుప్పం నియోజకవర్గానికి మరి నీళ్లు ఇచ్చానని ఒక అసత్యమైనటువంటి అబద్ధాన్ని అందంగా ప్రచారం చేయడం కోసం మరి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఏదైతే కుప్పంకు సంబంధించి మరి ఆ రోజు మీరు కూడా చూడొచ్చు అధ్యక్ష. ఏదైతే మరి పెద్ద ఎత్తున మంచి ఫ్లవర్ డెకరేషన్ తోటి ఆ రోజు కుప్పం మరి ఏదైతే బ్రాంచ్ కెనాల్ దగ్గర మంచి సినిమా సెట్టింగ్ టైప్లో వేసుకుని మరి ఏదైతే మరి యొక్క అద్దెకు సంబంధించినటువంటి గేట్లు మరి ఆ రోజు తెప్పించుకుని ఏదైతే ట్యాంకర్లతోటి నీళ్లు తెచ్చుకుని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్లో అక్కడ దిగి ఆయన వచ్చి బటన్ ఆన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్కి ఆకాశంలోకి వెళ్ళే లోపుగానే ఆయన ఏదైతే అద్దె ట్యాంకర్లో తెచ్చిన నీళ్లు నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆయన బెంగళూరుని తెప్పించినటువంటి పువ్వులన్నీ కూడా వాడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి తర్వాత మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మరి ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్కి వెళ్ళి అక్కడ రైతులతో కూడా పరిశీలిస్తే కనీసం కాలుకి మరి మట్టి కూడా అంటనటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఏ రకంగా ఆయన సినిమా సెట్టింగులతోటి మరి ఏ రకమైనటువంటి డ్రామాలతోటి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి రైతులను కూడా మోసం చేసేటువంటి విధంగా మరి మొన్ననే అదే హంద్రీనివా 5 సంవత్సరాలు ఆయన చేయనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించి మరి ఏదైతే మొన్ననే మీరు చూసారు అధ్యక్ష, మొత్తం రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా చూసింది సోషల్ మీడియా ద్వారా కూడా. మరి అదే ఏదైతే హంద్రీనివాకు సంబంధించి లాస్ట్ పాయింట్ దగ్గర 738 కిలోమీటర్ల లాస్ట్ పాయింట్ పరమ సముద్రం ఏదైతే మరి జలకలతో ఇప్పుడు నిండు కుండలాగా ఏదైతే ఉందో మరి దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న మరి అక్కడ ఏదైతే ఆ రోజు జలహారతి ఇవ్వడంతో పాటుగా ఆ పరమ సముద్రంలో కూడా మరి పూర్తి నిండుకుండలో ఉన్నటువంటి నీళ్లను కూడా మనం చూడవచ్చు అధ్యక్ష. అంటే ఈ రకంగా గత ప్రభుత్వం ఏ రకంగా డ్రామాలు ఒక్క అందరినీ విషయంలోనే కాదు అధ్యక్ష, సాక్షాత్తు మరి ఏదైతే వెలుగొండ, ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రకాశం జిల్లా అంటే అత్యంత వెనకబడినటువంటి జిల్లా, అందులోనూ ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాను కూడా మోసం చేయడంలో
మరి జగన్మోహన్ రెడ్డి అంటే సొంత తల్లిని, సొంత చెల్లిని, సొంత బాబాయిల్ని మోసం చేసిన వ్యక్తికి రైతులను మోసం చేయడం అతనికి ఏమీ పెద్ద కొత్త ఏమీ కాదనిపిస్తుంది అధ్యక్ష ఈ యొక్క వెర్షన్ చూస్తే. ఎందుకంటే ఆ రోజు 2024 ఎన్నికల ముందు ఫిబ్రవరిలో మరి జాతికి అంకితం అని చెప్పి వెలుగొండని ప్రారంభించారు అధ్యక్ష. ఆ రోజు చాలా గొప్పగా నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేశా అని ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం, రైతుల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం, ప్రకాశం జిల్లా వెనుకబడినటువంటి ఏదైతే ఫ్లోరైడ్ బాధితుల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం స్పష్టంగా మనం అందరం కూడా ఇది చూడాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. తీరా చూస్తే మరి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు చేస్తే ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే హెడ్ వర్క్స్కి సంబంధించి ఇంకా అక్కడ పనులు నిలిచిపోయినాయి వెలిగొండ. ఏదైతే టన్నెల్కి సంబంధించి చూస్తే మరి అక్కడ దగ్గర టన్నెల్ 1, 2లో కూడా పెద్ద ఎత్తున ఏదైతే లైనింగ్ పనులు ఉన్నాయి, అదేవిధంగా బెంచింగ్ పనులు ఉన్నాయి. అది కూడా లైనింగ్ పనులు చూస్తే మరి ఉదాహరణకి అది 18 కిలోమీటర్లు ఉంటే మొన్న మేము 2024లో అధికారంలోకి వచ్చే సమయానికి ఇంకా 6.5 కిలోమీటర్ల లైనింగ్ ఉంది అధ్యక్ష టన్నెల్ 2లో. అంటే మిగిలినటువంటి 11.5 కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ పూర్తయిందో చూస్తే దానికి 15 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. అంటే 11.5 కిలోమీటర్ లైనింగ్ టన్నెల్లో పూర్తి చేయడానికి 11 సంవత్సరాలు పడితే ఇంకా 6.5 కిలోమీటర్లు ఇంకా లైనింగ్ ఉంది చేయవలసింది. అంటే గత చూస్తే దగ్గర ఇంకా ఇది మరి 8-9 సంవత్సరాలు పడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన పుట్టిన రోజున వెలుగొండ మరి ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూమి పూజ చేశారో ఆ వెలుగొండను పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతోటే ఖచ్చితంగా 2026 కల్లా ఆ వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి ఆయన ఆలోచన మేరకు 7-8 సంవత్సరాలు అవుతాయి కానీ పూర్తి అవ్వనటువంటి ఆ లైనింగ్ని కూడా యుద్ధ ప్రాతిపదికన లక్ష్యం పెట్టి మరి ఈవేళ పూర్తి చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఆ యొక్క టన్నెల్ దాటి వెళ్తే ఫీడర్ కెనాల్ ఉంది అధ్యక్ష. ఆ ఫీడర్ కెనాల్ చూస్తే అసలు వర్షపు నీళ్ళు వస్తేనే ఫీడర్ కెనాల్ నిలబట్ల గ్రామాల మీద పడుతూ ఉన్నాయి. ఆ ఫీడర్ కెనాల్ మళ్ళీ లైనింగ్ చేయాలి, మళ్ళీ దానికి సీసీ వాల్ కట్టాలి. దానికే మళ్ళీ మన క్యాబినెట్లో 400 కోట్ల రూపాయలు మళ్ళీ నిధులు మంజూరు చేసినట్టు పరిస్థితి అధ్యక్ష. మరి ఆ ఫీడర్ కెనాల్ దాటి వెళ్తే రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. రిజర్వాయర్కే 900 కోట్లు R&R ఇవ్వాలి అధ్యక్ష. నిర్వాసితులు ₹1 ఇవ్వలేదు. వారు మళ్ళీ వాళ్ళ కాలనీలు అంటే గతంలో 19 ముందు కట్టినటువంటి కాలనీలే తప్ప ఎక్కడ మళ్ళీ ఒక కాలనీకి అరబస్తా సిమెంట్ వేయాలి. అంటే ఇన్ని పనులు మిగిలి ఉంటే దగ్గర ఇంకా 2200 కోట్లు పైబడి ఖర్చు ఉంటే జాతికి అంకితం తండ్రి మొదలు పెడితే కొడుకు పూర్తి చేశారని ఆ రకంగా ప్రజల్ని అంటే రైతులను కూడా మభ్యపెట్టి మోసం దగా చేశాడని అంటే మరి నాకు అనిపించేది ఏంటంటే ఆయనకి రైతన్నా వ్యవసాయం అన్నా కూడా చాలా చిన్న చూపు అనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఏదైతే అధిక వర్షాల వల్ల పంట నష్టపోయి రైతులందరూ కూడా కష్టాల్లో ఉంటే మరి ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒకసారి ఈ ఫోటోను కూడా ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. కొంచెం ఒకసారి జూమ్ కూడా చేయము ఒకసారి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కష్టాల్లో ఉంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోటో చూస్తే ఇది కూడా ఏదైనా ఒక ప్రారంభోత్సవం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోటోలో ఉన్నటువంటి బ్యారికేడ్స్, ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కార్పెట్, ఇక్కడ ఉన్నటువంటి పెండాలు, అదేవిధంగా మరి ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి డయాస్ ఇవన్నీ చూస్తే మీరు ప్రారంభోత్సవం అనుకోవచ్చు. కానీ ఇది ప్రారంభోత్సవం కాదు అధ్యక్ష. రైతుల్ని పరామర్శించడానికి ఆ రోజు రోడ్డు మీద ఒక డయాస్ వేసుకుని దాని మీద పెండాలు కట్టుకుని రెడ్ కార్పెట్ వేసుకుని బ్యారికేడ్లు కట్టుకుని నష్టపోయినటువంటి రైతు పనులతో వస్తే బ్యారికేడ్ అవతల రోడ్డు మీద నిలబెట్టి ఆ రోజు రైతుని పరామర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే రైతన్నా వ్యవసాయం అన్నా ఆయనకు ఉన్నటువంటి ఎంత చిన్న చూపుగా ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఆఖరికి ఆ రైతు కూడా ఆ బ్యారికేడ్ దాటి అందేవలేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులే ఆ యొక్క మరి ఏదైతే కుళ్ళిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఎక్కడ కూడా ఈ రకమైన డ్రామాలు ఈ రకమైన సెట్టింగులు అంటే ఆ రైతుల పట్ల అతనికి ఉన్నటువంటి చిన్న చూపు, అతనికి ఉన్నటువంటి వ్యవసాయం మీద ఉన్నటువంటి చిన్న చూపు అనేటువంటి విషయం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే మొన్న కూడా చూస్తున్నాను, ఈ మధ్యన రైతు గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది ఆయన. ఎందుకంటే ఆయన సొంత పార్టీ కార్యకర్తను కూడా కార్లు టైర్ల కింద పడేసి చంపినటువంటి వ్యక్తి. అదేవిధంగా మామిడికాయలు అంటే రైతు 6 కాలం కష్టపడి పగలనక ఎండనక కష్టపడి పండించినటువంటి మామిడికాయలు కూడా తొక్కించుకుంటూ పోయినటువంటి వ్యక్తి. అంటే ఆయనకి తలకాయలైనా మామిడికాయలైనా ఏదైనా కూడా తొక్కించుకుపోయేటువంటి వ్యక్తి కూడా
మరి ఈరోజు వ్యవసాయం గురించి రైతు గురించి మాట్లాడుతూ ఉంటే మరి దెయ్యాలు వేదాలు ఒలిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ మరి సరి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈరోజు మళ్ళీ అంటే పోలవరం ప్రాజెక్టు ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం కానీ, అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు మరి అనకాపల్లికి ఈ సంవత్సరంలో నీళ్లు తీసుకెళ్లాలని ఆయన ఒక్కొక్క లక్ష్యాన్ని అందించడం కానీ, మరి అదేవిధంగా మొన్ననే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక 9 ప్రాజెక్టుని ప్రయారిటీ పెట్టి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాల్లో మనం పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు మా డిపార్ట్మెంట్కి అందించడం కానీ, అదేవిధంగా ముఖ్యంగా లిఫ్ట్ స్కీమ్స్ అధ్యక్ష. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 5,000, 10,000, 20,000 ఎకరాలు లిఫ్ట్ల మీద ఆధారపడి ఉన్నాయి. 1008 లిఫ్ట్లు రాష్ట్రంలో ఉంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా పాపం ఫలితం ఈరోజు 140 లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. మిగిలిన లిఫ్ట్లు పూర్తిగా మూతపడ్డం కానీ పాక్షికంగా కానీ మాత్రమే పనిచేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే ఏదైతే 725 కోట్ల రూపాయలు దానికి ఎస్టిమేషన్ చేస్తే అవి కూడా టెండర్స్ పిలిచి ఏదైతే ఆ యొక్క నిలిచిపోయినటువంటి లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ తీసుకురావాలి. ఎందుకంటే మనము కొత్త ఆయకట్టును తీసుకురావడమే కాదు, ఉన్న ఆయకట్టు ఎందుకంటే 8.2 lakhs 8.2 లక్షల ఎకరాలు అది కూడా ఆయనకు ఉన్నటువంటి అపారమైన అనుభవం. మేము రివ్యూలో ఒక 4 లక్షలు, ఒక 5 లక్షలు, ఒక 6 లక్షలు అని చెప్తే లేదు 8 లక్షలు ఉంటుంది దగ్గర లిఫ్ట్ మీదని ఆయన ఏదైతే మా డిపార్ట్మెంట్ మేము రివ్యూలో చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా ఆయన 40 సంవత్సరాల ఆయన అనుభవం అంటే ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఒక సంవత్సరం బాగా వర్షాలు పడితే ప్రతి నీటి చుక్కను ప్రతి నీటి బిందువును ఒడిసిబట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లేటువంటి విధంగా రిజర్వాయర్లను నింపుకోవాలి. రాబోయేటువంటి 1-2 సంవత్సరాలు వర్షాలు కురవకపోయినా రాష్ట్రంలో కరువు అనేది కనపడకూడదు అనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి మాకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారో దాని ప్రకారం ఇరిగేషన్ శాఖను ముందుకు తీసుకెళ్తున్నాం. ఏదైతే గౌరవ సభ్యులు కూడా మరి ఏదైతే సమస్యలు ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది వాస్తవం. ఏదైతే మరి అర్థం చేసుకుని ఎందుకంటే ఈవేళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టడమే కాదు, మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా 18,000 కోట్ల బకాయిల్ని మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ ఒక్క అప్పుల్ని కట్టుకుంటూ ఇంకొక పక్కన వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ పాత బిల్లులు చెల్లించుకుంటూ మళ్ళీ కొత్త పనులను ఎప్పటికప్పుడు చేపట్టుకుంటూ మరి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క దశ నిర్దేశంతో మరి ఈవేళ జలవనరుల శాఖ ముందుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.